గ్రామ సభలు మొదలైపోయింది. ఒక పక్క సర్పంచ్లు అలాగే వార్డు మెంబర్లు కూడా చాలా జోష్‌గా ఉన్నారు. గ్రామ సభలతో రాజకీయ వ్యూహం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా వైసీపీకి ఒక గట్టి దెబ్బ కొట్టబోతుందా? 40% ఓటు బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది అనుకుంటే ఇప్పుడు ఆ రూరల్ ఓటింగ్‌ని దెబ్బ కొట్టడానికి ఈ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు అనేది. ఇది ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు ఇది వైసీపీకి దెబ్బ అవుతుంది గ్రామ సభలతో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, పదిలంగా ఉంది రూరల్ ఓటింగ్, 40% మాకు అనుకుంటున్న టైంలో ఈ గ్రామ సభల ఏర్పాటు ఒక రకంగా ఇంతకుముందు ఆయన ఇవ్వని గుర్తింపు ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు అనే ఫీలింగ్ గానే వెళ్ళబోతుందా? రాజకీయ పరంగా ఉంటుంది తప్పించి దాంట్లో పెద్ద మార్పే ఉంటుంది. ఇప్పుడు ఎవడ అధికారంలో ఉంటే ఆడి మాటే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మీటింగులు పెట్టారు. మొన్న పెట్టిన తర్వాత ఏమైంది, చాలా చోట్ల అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే జరిగింది. ఇంకా దాంట్లో సబ్బెట్టి మమ అనిపించుకోవడం తప్పించి ఏముంటుంది? అంటే రూరల్ డెవలప్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయింది గ్రామ సభల ద్వారా జరిగేది. ఏదో ఒక సంక్షేమం అనే పేరుతోనే దాన్నే డెవలప్మెంట్లో ఎలా చూడాలి? ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవుద్ది అనే ఫీలింగ్ సర్పంచులకి వాళ్ళకి రాలేదా? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఒక సిస్టమ్ ఉంటుంది. రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇందులో 2 రకాలు ఉంటాయి. పంచాయతీ రోడ్లు. పంచాయతీ రోడ్లు ఎవరున్నా సరే ఉపాధి హామీ పథకం కింద జగన్ టైంలో కూడా, కరోనా టైంలో కూడా వేయలేదు రోడ్లు. జరిగిపోయినాయి కదా, కరోనా టైంలో కూడా వేశారు కదా. గుంటలు పూడ్చడం అనేటటువంటిది ఒక్కటి R&Bకి సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు, అది దీంట్లో వేయట్లేదుగా, నరేగా కింద అది తీసుకొచ్చి PPP కింద ఇస్తానంటున్నారు. అంతే కదా, టోల్ గేట్లు పెడతానంటున్నారు. మరి అక్కడ ఇంకేంటి చేసేది? ఇకపోతే 40 లక్షలు 50 లక్షలు గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చింది. అది ఎలా ఖర్చు పెట్టాలి? గ్రామ సభలో వీళ్ళు 40 పనులు 50 పనులు చెప్తారు. ఒక్కో దానికి పెడితే ఎక్కడవుతుంది వర్క్? ప్రజలందరూ కూర్చొని నిర్ణయించుకోవాలి. అంత పెంచితేనే అంత. ఒక ఊరికి 40-50 లక్షల రూపాయలు. ఇందులో కరెంటు బిల్లులు ఎవరు కడతారు? జీతాలు ఎవరు కడతారు? ఇది సమస్య ఉంది. ఇప్పుడు మొత్తం కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ వీళ్ళకి ఇవ్వాల. అందులో సగం ఇచ్చారు, మిగతా సగం జీతాలకి వెళ్తుంది. అక్కడ ఈ సగం తీసుకున్న తర్వాత దాంతో ఎన్ని పనులు చేయగలుగుతారు? కొన్నిటికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినవి ఉన్నాయి, హ్యాపీ. పెద్ద ఊళ్ళో నో ప్రాబ్లం. 30 లక్షలు 40 లక్షలు ఉన్నాయి, హ్యాపీ. ఆ ఊళ్ళల్లో సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటే నెగ్గుతుంది. గ్రామ సభల్లో, పంచాయతీలోనైనా అంతే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన పని జరిగింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది, 70%. అయినా కూడా నిధులు రిలీజ్ చేశారు, అంటే అనౌన్స్ చేశారు గ్రామ సభలు. అది గ్రౌండ్లో ఎగ్జిక్యూషన్కి డబ్బులు ఇస్తారా లేదా, ఇది తేలాలి. ఎందుకంటే డైరెక్ట్గా సర్పంచ్ ఖర్చు పెట్టుకోవడానికి లేదు, అకౌంట్లో ఉన్నాయి. రిలీజ్ చేసేది కలెక్టర్. అసలు లెక్క అక్కడ ఉంటుంది, లాజిక్. రిలీజ్ చేసేది కలెక్టర్. మళ్ళీ ఇక్కడ రాజకీయంగా ఆ గ్రామ సభలో చెప్పిన దానికి తీర్మానానికి అంటే అక్కడ తీర్మానం ఎవరు చేశారు? తెలుగుదేశం వాళ్ళకు అనుకూలంగా, అంటే తెలుగుదేశం వాళ్ళు లీడ్ తీసుకుని అందులో చేసిన తీర్మానాలు అమలవుతాయి. వైసీపీ వాళ్ళు డామినేట్ చేసిన చోట్ల ఆ డబ్బులు రిలీజ్ కావు. అప్పుడు ఇంకేముంటుంది? కానీ మనం సంతోషపడాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఆ గ్రామానికి చేరుతున్నాయి. ఆ గ్రామంలో ఏదో ఒక పని జరుగుతుంది. ఇవి ఈ 5 ఏళ్ళు కనుక సీరియస్గా జరిగితే కొన్ని పనులు చెప్పుకోవడానికి ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఇంటికి సంక్షేమం వెళ్ళిపోయింది, అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఆ అభివృద్ధి పనులకి డబ్బులు ఇచ్చినటువంటి వాటిని అమలు చేస్తామంటున్నారు కాబట్టి, ఇందులో కొంత ఇప్పటికే రిలీజ్ చేశారు కాబట్టి, వాటి ఆధారంగా జరిగే పనులు ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తారు. మంచి పని ఆ విషయంలో. కానీ అనేది ఏంటంటే, స్థానిక గ్రామీణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావా ఈ నిర్ణయం వల్ల? ఒక సర్పంచ్ గుర్తింపు వస్తుంది, ఇప్పుడు వార్డు మెంబర్లు గుర్తింపు వస్తుంది. ఇంతకుముందు పెద్దగా వాళ్ళని, అంటే గత 5 ఏళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు హ్యాపీ, మాకు ఉంది, మాకు కొన్ని అవకాశాలు, అధికారాలు, మా చేతుల మీదుగా కొన్ని నిర్ణయాలు, మా ఉనికి చాటుకునే ప్రయత్నం. ఇది ఒక మంచి సెట్ కాదా? చాలా మంచిది. అది వైసీపీకి దెబ్బ కాదా భవిష్యత్తులో? అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇచ్చారు అన్నట్టు మంచిదే. ఆ విధంగా కూడా మంచిదే కదా. గ్రామ స్వరాజ్యం అన్నటువంటి కాన్సెప్ట్ రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది కదా, ఎవరు గెలిచారు ఏంటి అన్నటువంటిది. దాని ఆధారంగా తెలుస్తుంది కదా. ఇది మాట బాగుంది, పేపర్ మీద బాగుంది, ఆచరణలో జరిగింది అనుకోండి, ఖచ్చితంగా రేపు పొద్దున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి బెనిఫిట్. జరగలేదనుకోండి,
అప్పుడు ఇక్కడ మిస్ అయినట్టు. అంటే ఉన్న 70% మంది వైసీపీకి సంబంధించిన సర్పంచ్లు వార్డు మెంబర్లు వాళ్ళు ఇటు టర్న్ అయ్యే అవకాశం ఉండదా రేపొద్దున్న? అసలు ఇప్పుడు అక్కడ రాజకీయంగా ఎక్కడ ఉన్నారని లేరా? ఇప్పుడు వాస్తవంగా అక్కడ గుర్తుతో ఎన్నికలు జరగవు. అవును, ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఆ క్లెయిమ్ లో చూస్తే 70% మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. చాలా చోట్ల ఇప్పటికే మారారు వాళ్ళు. మొన్నటి ఎలక్షన్స్ లోనే దాదాపుగా కనీసం 20-30% మంది గ్రామస్థాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం బీజేపీ కూటమి వైపు వెళ్ళిపోయారు, తెలుగుదేశం జనసేన కూటమి వైపు. ఎందుకంటే వాళ్ళకి ఈ నిధులు ఇవ్వకపోవడం, వాళ్ళకి పెత్తనం లేకపోవడంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఒక అదృష్టం వచ్చింది, మిగతా వాళ్ళు కూడా అటు వెళ్తారు. ఇప్పుడు ఆ విధంగా బెనిఫిటే కదా, వైసీపీకి నష్టమే కదా. పంచాయతీల విషయంలో ఈ తరహా గుర్తింపు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి గత 5 ఏళ్లలో? ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి అధికారం, కానీ అధికారాన్ని ఇంటికి పంపించాడు ఆయన, అది తేడా. డైరెక్ట్ వీళ్ళతో సంబంధం లేకుండా అంతే. ఇప్పుడు ఇక్కడ సంక్షేమం అభివృద్ధి, ఇతని సంక్షేమ ఎజెండా వాళ్ళది అభివృద్ధి ఎజెండా. ఇతను సంక్షేమాన్ని ఇంటికి పంపించాను కాబట్టి అభివృద్ధి గురించి జనం అనుకోరనుకున్నాడు, కానీ జనం తిప్పికొట్టారు. ఇప్పుడు అభివృద్ధిని వీళ్ళు ఇస్తున్నారు, సంక్షేమాన్ని వదిలేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి. రూరల్లో నిలబెట్టుకున్న ఓటు బ్యాంక్ మీద ఎంతవరకు ఈ గ్రామ సభలు ప్రభావితం చూపిస్తారు రేపు భవిష్యత్తులో? ఎవడైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు గ్రామ ప్రాంతాలలో ఎక్కువగా సీట్లు సాధిస్తారు ఎప్పుడైనా సరే. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రిందసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70-80% సర్పంచులు గెలుచుకుంది, పంచాయతీలు గెలుచుకుంది. అదే సందర్భంలో 100కి 97% మున్సిపాలిటీలు గెలుచుకుంది, 100కి 100% కార్పొరేషన్లు గెలుచుకుంది, 100కి 100% జిల్లా పరిషత్తులు గెలుచుకుంది, 100కి 95% మండల పరిషత్తులు గెలుచుకుంది. అక్కడ ఒక 5-10% మండల పరిషత్తులు, ఒక 20-30% పంచాయతీలు, ఒక 5 మున్సిపాలిటీలు అనుకుంటారు టోటల్ గా వీళ్ళు గెలిచింది అంతే. కాబట్టి ఇప్పుడు అది రివర్స్ అవ్వచ్చు వీళ్ళు చేసిన పని వలన, వీళ్ళు చేస్తున్న అభివృద్ధి వలన. అది సక్రమంగా అమలైతే ఖచ్చితంగా వైసీపీకి అది పెద్ద దెబ్బ అవుతుంది, సేమ్ అడిదిట్ అవ్వచ్చు కదా. వాస్తవంగా ఈ గ్రామ సభలు పెట్టాలనే ఆలోచన, లేదంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మళ్ళీ మనం తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా ఉండేది. దాన్ని బాబు గారు కూడా యాక్సెప్ట్ చేశారు, మన గ్రామ సభల్లో ఆయన కూడా పాల్గొన్నారు. ఇద్దరు కలిపి రచిస్తున్న వ్యూహమా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని ఈయన స్వాగతించారు అనుకోవాలి? ఇప్పుడు గ్రామ సభలు అనేది ఒకప్పుడు చంద్రబాబు గారు ఫాలో అప్ చేసిందే. జన్మభూమి కమిటీలు, జన్మభూమి తరపున కార్యక్రమాల్లో గ్రామ సభలే నడిచినాయి. అప్పుడు గ్రామ సభలన్నీ పెట్టి గ్రామ సభల్లో జరిగేది ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ లాజికల్గా మాట్లాడుకుంటాం కానీ అక్కడ ఏముండి సావదు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసాలు ఉంటాయి. మనం వచ్చిన తర్వాత గ్రామానికి ఆ సర్పంచ్ ఫైనల్లో ఆయన తీసుకున్న డెసిషన్ అనేవారు ఒకప్పుడు, అది అసలు లేదు, అది ఇప్పుడు మళ్ళీ అది వచ్చింది, అది ఎప్పుడో పోయింది, ఇప్పుడు లేదు. అవునా? సర్పంచ్ ఇప్పుడు వైసీపీ సర్పంచులు చెప్పిన ఎవడన్నా విన్నాడా? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పింది విన్నారు. అంటే ఏంటి అర్థం? అక్కడ ఎవడు రాష్ట్రంలో అధికారులు ఉంటే ఆడి మాట నెగ్గుబాటు అవుద్ది. గ్రామ సభలు పేరుతో మమ అనిపించేవాళ్ళు, ఇప్పుడు అంతే ఉంటుంది. కాకపోతే జగన్ ఆ సభలను పెట్ల 2 ఏళ్ళు కరోనా కారణంగా కావచ్చు, మొదటేడాది అప్పుడు లేవు, తర్వాత కరోనా టైంలో 2 ఏళ్ళు అయిపోయింది, ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి, ఆ తర్వాత ఇతను సంక్షేమం మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు. కానీ గ్రామ సభలు లాంటి మమ అనిపించారు వీళ్ళు కూడా, కానీ ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్త హడావిళ్ళు ఏం చేయలేదు, గ్రౌండ్ లెవెల్లో అన్నట్టు. ఒకటే ఏంటంటే మనం ఇచ్చే పథకాలకు సంబంధించి అక్కడ బోర్డులు ఉండాలి, ఏ పథకానికి ఎంత ఖర్చు అన్నటువంటిది, పారదర్శకత ఉండాలి. సంక్షేమ పథకాలు కానీ అది ఆల్రెడీ సంక్షేమ పథకాలు అక్కడ బోర్డులు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా, లబ్ధిదారు లిస్ట్ ఇప్పుడు పెట్టాలి, అది సహజంగా జరుగుతుంది. గ్రామ సభ పెట్టడం అన్నటువంటిది మంచి ఆలోచన. కాకపోతే ఈ సభ పెట్టినప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? అధికార పక్షం వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు, విపక్షం నామమాత్రంగా ఉంటది, అది కామన్ థింగ్. అప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే అదే జరుగుద్ది. అంటే అది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు జగన్ వాళ్ళు, జగన్ దాన్ని ఇంకా మళ్ళీ ప్రత్యేకించి సబ్ పెట్టి ఎందుకు అని చెప్పి వదిలేశాడు. వీళ్ళు సబ్ పెట్టి ఓ సిస్టంలోకి తీసుకొచ్చారు. ఇది సక్సెస్ అయింది అనుకోండి, రేపు పొద్దున్న జగన్ కూడా సచ్చినట్టు అమలు చేస్తాడు. ఇది ఫెయిల్ అయింది అనుకోండి, రేపు పొద్దున్న జగన్ ఇక శాంతం వదిలేస్తాడు. 40% ఓటు బ్యాంక్ కంప్లీట్ గా మొన్న వచ్చింది, రూరల్ ఓటు బ్యాంకే జగన్కి, అది కూడా సంక్షేమం గ్రౌండ్ లెవెల్లో చేశారనేది. ఇప్పుడు వీటి ద్వారా ఎంతవరకు చిల్లుపడే అవకాశం ఉంటుందా అసలు పట్టించుకోలేదని? నేను చెప్పాను కదా, రివర్స్ అడిగితే అవ్వచ్చు. మామూలుగానే అధికారంలో ఉన్నటువంటి వాడికి ఓట్లు వేస్తే రాబోయే 3 ఏళ్ళు మనకు పని ఉంటుంది,
గ్రామాల్లో పనులు జరగాలంటే అధికారంలో ఉన్నోడికి ఓటేయాలని సహజంగా అనుకుంటారు. 70%, 80% అటుకే పోతుంది ఆటోమేటిక్. ఇక్కడ లాస్ట్ ట్రిప్ అంతా ఓడిపోకుండా ఉంటే చాలు అనుకోవాలి వీళ్ళు, అంతే. వాళ్ళు దెబ్బతిన్నంతగా దెబ్బతినకుండా ఉంటే చాలు అనుకోవాలి వీళ్ళు, అంత మించి ఏముండదు. కానీ పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మళ్ళీ దానికే వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారనేది వీళ్ళు చెప్పుకుంటుంది. రేపొద్దున అదే జరుగుతుందా ఒకవేళ? కనపడింది కదా ఇప్పుడు గ్రామ సభలు పెట్టారు, రేపు పొద్దున జరిగిద్దా జరగదా అనేది ఇప్పటికిప్పుడు మనం జడ్జ్ చేయలేం కదా. రేపు వచ్చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది, జరిగిన తర్వాత పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడంతా పేపర్ మీద ఉంది, ప్రాక్టికల్ గా అమలు అవుతుందా లేదా అది చూడాలి. అంటే పూర్తిగా పంచాయతీలకి అధికారాలు ఇచ్చేస్తారా ఈ సభల ద్వారా? రేపొద్దున సర్పంచ్ కి అధికారాలు ఉంటాయి, అదే చెప్తుంది. ప్రాక్టికల్ గా వాళ్ళు చెప్తున్నది పేపర్ మీద బాగుంది, గ్రామ సభ పెట్టారు, కానీ అక్కడ డైవర్షన్ అయిపోయింది. గ్రామ సభలో జరిగింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మాట చెల్లుబాటు అయింది, కానీ ఆ ఊరు సర్పంచ్ మాట, ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ మాట చెల్లుబాటు కాలేదు. అక్కడతోనే దాని స్ఫూర్తి దెబ్బతినేసింది కదా బేసిక్ గా. ఇక అప్పుడే నామమాత్రం అయింది కదా, అది ఉపన్యాసాల వేదిక అయింది కదా. పోనీ అదైనా సరే కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కి అక్కడ అనౌన్స్ చేశారు, అవి సక్రమంగా అమలైతే చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టం కదా, ఏదో పని అన్నా జరుగుద్ది కదా. అది జరిగితే దాన్ని బేస్ చేసుకుని జనాలు ఓట్లు వేయచ్చు కదా. అవును, జగన్ హయాంలో ఎమ్మెల్యేలకే గుర్తింపు లేదు, కానీ బాబు గారు వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో సర్పంచ్లకి వార్డు మెంబర్లకు కూడా గుర్తింపిస్తున్నారు. ఒక గుడ్ సైన్ అనేది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మాట బాగుంది, ఇప్పుడు ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వెళ్తున్నారు ఎక్కడన్నా ఎవరన్నా అంటే? ఇంకా లేదు. మరి ఏంటది లేదు? ఎమ్మెల్యేలు ఎవరితో పెత్తనం చేస్తున్నారు? ఇసుకనే ఏమన్నా కంట్రోల్ చేస్తున్నారా ఎక్కడన్నా? అందుబాటులోకి వస్తుందా ఇవన్నీ? కాబట్టి ఇవన్నీ అద్భుతం జరిగిపోతుంది 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 అనే ఒక ప్రచారం కాదు, వాస్తవం ఏం జరుగుతుంది అనేది రేపు పొద్దున ఇంకొక 6 నెలలు పోతే తెలుస్తుంది. ఈ లోపు అద్భుతం 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 అని పత్రికల్లో రాసుకుందాం. కాబట్టి అయిన తర్వాత ఒక 6 నెలలు అయిన తర్వాత వీళ్ళు చెప్పింది ఇప్పుడు ఇసుక అంతా బాగుంది అన్నారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు ఉచితం సూపర్ 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 అనే రాస్తున్నాం రోజు. తర్వాత ఏం జరిగింది? రేట్లు ఎక్కువనని వాళ్ళు చంద్రబాబు గారి రివ్యూ పెడుతున్నారు, ఉచితం అని చెప్పి రేట్లు ఎక్కువ ఏంటని చెప్పి. మళ్ళీ ఇప్పటికి 3 సార్లు పాలసీ మార్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మా వాళ్ళు 10 మంది దోచుకుపోతున్నారు బాబు, నేను కూడా దోచుకోమంటారా అని అడుగుతున్నాడు ఆయన. ఏమంటాం ఇంకక్కడ? బేసిక్ గా అంత అద్భుతమైన పత్రికల్లో వస్తున్నది వాస్తవం కాదని అక్కడ గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది. ఇది కూడా అట్లాంటిదే. ఇప్పుడు అందరూ జరుగుతున్నటువంటిది అద్భుతం జరిగిపోతుంది అన్నారు గ్రామ స్వరాజ్యం అని. తీరా చూస్తే అధికార పార్టీ వాళ్ళ మాటలు అక్కడ చెల్లుబాటు అయింది. అక్కడ ఎవరైతే వైసీపీ దాన్ని ఇంకా అక్కడ ఏముంది అంటే జనరల్ గా జరిగేది అదే కదా, ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆ ఊరు సర్పంచ్ మాట కదా నెగ్గాల్సింది, ఆ ఊరు సర్పంచ్ ని పక్కన పెట్టేసి అక్కడ ఓడిపోయినటువంటి వాళ్ళ మాట నెగ్గితే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి అక్కడ? అదే కదా. కాబట్టి సమస్య అంతే. రైట్, చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉన్న వైసీపీని దెబ్బ కొట్టడానికి ఈ గ్రామ సభల ఏర్పాటు అనేది జరుగుతుందా, లేదంటే నిజంగా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే దశగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఉంటున్నాయా? మరికొన్ని గ్రామ సభలు జరిగిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆచరణలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడాలి. ఇప్పుడు ఇది చర్చ అయితే హాట్ టాపిక్ మరి.